సింగనమల నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ముగిసిన సందర్భంగా గార్లదిన్నెలో వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఇప్పుడు మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గమనించినారు, మన అనంతపూర్ జిల్లాలో గమనించినారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనించండి. మొదట కేసులు పెట్టి బెదిరించాలని చూశారు, డబ్బులు ఇచ్చి లాగే వాళ్ళందరినీ లాగారు. ఈ రోజు పరిస్థితుల్లో హత్యలు చేసి అందరినీ బెదిరించి పోటీని లేకుండా చేసుకోవాలనే కుట్రకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. గవర్నమెంట్లు అడిగినా కూడా ఇవ్వకుండా తనకు ముప్పు ఉందని తెలిసినా కూడా నారాయణ రెడ్డి గారిని ఈ రోజు పొట్టను పెట్టుకున్నారు. నారాయణ రెడ్డి గారు 40,000 మెజార్టీతో సొంతంగా గెలిచిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా 40,000 ఓట్లు వచ్చిన వ్యక్తి. ఆయన ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిలబెడితే అక్కడ ఉండే మంత్రికి డిపాజిట్లు కూడా తక్కువ అని చెప్పి ఈ రోజు ఆ కుట్ర పన్నారని చెప్పి కూడా మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు అనంతపూర్ జిల్లాలో మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, రాబోయే ఎన్నికలు చాలా చాలా కీలకము. ముఖ్యంగా ఎందుకంటే మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తి గత 8 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు పడతా ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడినారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, డబ్బులు ఇస్తామన్నా, వర్కులు ఇస్తామన్నా కూడా ఈరోజు పోకుండా ఈరోజు పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. నేను సోదరులారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, రేపు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన జిల్లాలో రైతులు, పేదోళ్ళు అందరూ కూడా మేలు జరగాలంటే. రెండోది, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న ప్రతి సైనికుడు కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా మేలు జరగాలని చెప్పి ఈ రోజు మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తాను. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే, గత ఎలక్షన్ లో తెలుగుదేశం ఊపున్నా కూడా ఇక్కడ గట్టిగా పోరాటం చేశారు సింగనమల్లో నాయకులు, క్యాడర్ అందరూ కూడా. దురదృష్టవశాత్తు అన్యాయంగా దాదాపు 2,000 కన్నా తక్కువ ఓట్లతో మనం ఈ రోజు నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రోజు పరిస్థితిలో ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ నా విన్నపం ఒకటే, మీ అందరి ఆశీస్సులు చెల్లెలు పద్మావతికి నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడికి అవినీతి సొమ్ము అవసరం లేదు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు అవసరం లేదు, ఉన్నత చదువులు చదువుకున్నారు, ఎంతో ఉత్తమంగా రేపు మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటారని చెప్పి కూడా మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. మన కోసం, నియోజకవర్గంలో ఉండే సమస్యల కోసం ఈ రోజు దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక ఈ రోజు పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అధికార పార్టీ నాయకులకు గుబులు పుట్టేలా ఈ రోజు మేల్కొల్పు యాత్ర చేశారు. ఇది మన సింగనమల నియోజకవర్గంలోనే కాదు, అనంతపూర్ జిల్లాలోనే ఒక మేల్కొల్పు. ఎందుకంటే క్యాడర్ అందరూ కూడా ఒక ఏకతాటిపైన రావడానికి ఉపయోగపడింది. అదే విధంగా మీరెంత చొరవ చూపారో అదే మేము ధీటుగా అన్ని చోట్ల కూడా తిరగబడి ఖచ్చితంగా పార్టీ కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. చివరగా మీ అందరి ఆశీస్సులు నిండుగా చెల్లెలు పద్మావతికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, ఎంతో అభిమానంగా రిసీవ్ చేసుకున్న పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అందరికి కూడా ధన్యవాదాలు. నమస్తే. ఇప్పుడు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు పోకోలు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి మన సీనియర్ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు, మన సమన్వయకర్త మన సోదరి పద్మావతి గారు,
వేదిక మీద ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దారెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, మన శివరామరెడ్డి గారు, ఇంకా మన జిల్లా అధ్యక్షులు, ఈ జిల్లా పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి మిత్రులు శంకర్ నారాయణ గారు, శాంబశివారెడ్డి గారు, మన ఎస్సీసీఎల్ ఓబులేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, శరత్ చంద్రారెడ్డి గారు, ఇతర నారాయణ రెడ్డి గారు, పెద్దలు, మిత్రులారా, సోదరులారా, ఈరోజు ఇంత పెద్ద బహిరంగ సభ జరుగుతుందని 9 రోజుల క్రితం మేము అనుకోలే. అదేవిధంగా జిల్లా నాయకత్వం అంతా ఇక్కడికి వస్తుందని చెప్పి కూడా మేము అనుకోలే. ఈ పని చేసింది ఎవరో తెలుసా మీకు అందరికీ? మీ సమంతకమణి గారే. మీ సమంతకమణి గారు అతి తెలివి వల్లనే ఇంతమంది ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీ అందరికీ కోపం తెప్పించింది. మా పాదయాత్ర ఆపుతారా, మీకు ఎన్ని దమ్ములని చెప్పి అడగడానికి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. ఈరోజు నిన్నటి రోజు డిఐజీ గారితో మాట్లాడాం. మన మిత్రులు వెంకటరామరెడ్డి గారు వచ్చారు. పరిమల్లో పాదయాత్ర జరిగే ముందుగా పద్మావతి గారిని పాదయాత్ర ఆపుతాం, మీరు బహిరంగ సభలో మాట్లాడడానికి వీలు లేదు, మీకు మైకులన్నీ కూడా మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి స్వాధీనం చేసుకున్నారు. మన నాయకురాలు, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంత నాయకులందరూ కూడా మీరు చెప్తే మేము వెనక్కిపోవడానికి సిద్ధంగా లేము, మా పాదయాత్ర ఆపడాన్ని మేము సహించము, మేము ముందుకే వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళామని చెప్పి ముందుకొచ్చారు. అయినా బహిరంగ సభకు అవకాశం ఇవ్వాలా. అది తరిమెల నాగిరెడ్డి గారు పుట్టిన ఊర్లో ఆపడానికి ప్రయత్నం చేశారు. ఊరు వచ్చి అడ్డుకుంది. నిన్నటి రోజు డిఐజీ గారిని అడిగాం, డిఎస్పీ గారు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారంట. ఈమెను చూస్తే మరి ఎట్ట కనపడతా ఉంది, టెర్రరిస్ట్ మాదిరి ఏమన్నా వాళ్ళకి కనపడతా ఉందేమో నాకు అర్థం కాల. అందుకే డిఐజీ గారికి చెప్పా, సార్ మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకున్నాం, చలానాలు కట్టినాం, మీ అనుమతి ఉంది, మేము చేస్తామంటే డిఐజీ గారు అన్నారు ఏదో పేలిందంట కదా దానివల్లనేమో అని చెప్పి అన్నాడు ఆయన.